दास्यपान्वय संजातम् नारायण पदाश्रितम् श्रीमन्नारायणं वन्दे यतीश्वरस्याजुषम्। ఓం అస్మద్గురో నమః। అందరూ ఒకసారి నేను చెప్పినట్టుగా చెప్పండి। జై రామానుజ, జై రామానుజ, జై రామానుజ, జై రామానుజ, జై రామానుజ, జై రామానుజ, జై జై రామానుజ, జై జై రామానుజ। శ్రీమతే శ్రీమతే రామానుజాయ నమః, రామానుజాయ నమః, శ్రీమతే శ్రీమతే రామానుజాయ నమః, రామానుజాయ నమః, శ్రీమతే శ్రీమతే రామానుజాయ నమః, రామానుజాయ నమః। జై రామానుజ, జై జై రామానుజ। ఇదే ఈ యొక్క తిరుప్పావైని మనం ఇంతలా చేసుకుంటున్నాము అంటే మనకి భగవద్ రామానుజుల వారు ఈ యొక్క తిరుప్పావైని రోజుకు చదువుకుంటూ వీధిలో భిక్షాటనకి వెళ్ళేవారు। ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాశనంగా అలా చదువుకుంటూ ఏ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారు వారి యొక్క తాంబూలాన్ని ఇచ్చేటటువంటి వారు। అయితే మనకి ఆ యొక్క ఈ వేళకు వచ్చేసరికల్లా, ఈ 18వ రోజుకి వచ్చేసరికల్లా అమ్మ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనందరికీ కూడా కలగాలి అని అంటే ఏంటో తెలిసిన ఈ యొక్క మన పాశురాలలో ముందు మదగలిత పాశురాన్ని మన పెద్దలు ఆచరిస్తూ ఉంటారు। అలాగా మన రామానుజుల వారు చక్కగా ఆ యొక్క వీధిలో వెళుతూ తిరుప్పావై చదువుకుంటూ వెళుతూ అక్కడికి వారి గురువు గారు లేనటువంటి మహాపూర్ణుల వారి ఇంటి దగ్గరికి వచ్చారట। వచ్చి అక్కడ ఉంధు మరగలెత్త నోడాధర్తోల్వలియన్ నందగోపాలన్ మరుమగలే నప్పిన్నాయ్ కంధం కమజం కుజలి కడై తిరవాయ్ అని అలా పాడేసరికల్లా లోపల అమ్మ పిరాటి ఈరోజు నీలాదేవి సాక్షాత్తు లక్ష్మీ యొక్క స్వరూపమైనటువంటి అమ్మవారుగా ఆ యొక్క మహాపూర్ణుల వారి యొక్క కుమార్తె ఆవిడ తాంబూలం తీసుకుని అలాగా తలుపు తెరిచిందట। తెరవగానే భగవద్ రామానుజుల వారు ఒక్కసారి వచ్చినటువంటి వారు అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీదేవి అని ఒక్కసారిగా ఆయన యొక్క కళ్ళమటి ఆ యొక్క ధారలు వచ్చేసి ఒక్కసారిగా మూర్ఛనిల్లి స్వామి కిందికి పడిపోయారట। ఇంతటి వైభవం కలిగినటువంటి ఉంధు మదగలిత్త పాశురాన్ని మన పెద్దలందరూ కూడా ఆచరిస్తూ ఉంటారమ్మా। ఇక ఈ రోజు మనం చక్కగా ఈ యొక్క సేవాకాలంలో భగవద్ రామానుజుల వారిని ఎంత చక్కగా దర్శింపజేసామో చూడండి। ఇక్కడ ఇద్దరు రామానుజుల యొక్క మూర్తుల్ని మనకి పెద్ద రామానుజుల వారు వారిని ఏనుగు మీద స్వామి వారిని పెట్టాం। ఇంకొకటి ఏంటంటే ఏనుగు మనకి ఏదైనా చెప్పారు, ఎన్నో మదగజముల యొక్క వాటికి ఉన్నటువంటి బలాన్ని అంతా కూడా అణగజేసినటువంటి వారి యొక్క స్వామి అయినటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క వైభవాన్ని రామానుజుల వారు అమ్మవారి వైభవాన్ని, స్వామివారి వైభవాన్ని, ఇంకా మన యొక్క శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని ఇప్పటిదాకా తీసుకొచ్చినటువంటి వారు రామానుజుల వారి యొక్క సిద్ధాంతాన్ని మనం చక్కగా పాటిస్తూ ఈవేళ చక్కగా మనం ఇంత గోష్ఠిగా ఏర్పడి రామానుజుల వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ తద్వారా లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుల వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మనం ఈ తిరుప్పావై యొక్క సేవాకారాన్ని ఇలాగే చక్కగా జరుపుకుంటూ ఇంకా గోష్ఠి పెరుగుతూ చక్కగా స్వామి యొక్క శ్రీ భూ నీలా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని మన అందరికీ తెలుపుదాం। జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ। మరొక్క మారమ్మ జై రామానుజ, జై రామానుజ, జై రామానుజ, జై రామానుజ, జై రామానుజ, జై జై రామానుజ। జై శ్రీమన్నారాయణ। నందగోపాలం మరుమగలే నప్పిన్నాయ్ కందరం కమజం కుజలే కడై
குஜலே திறவாய் வந்து எங்கும் கோஜயத்தனகான் மாலவே பந்தல் மேல் பல்கால் உயரணங்கள் கோவினகான் பந்தார் விரணி உண்மை தொடன் பேர்பாடா செந்தாமரையால் சீரார் வளையொழிப்ப வந்து திரவாய் மகஜிந்தேனோரெம்பாவாய் இராதுங்கஸ்தனகிரிதலே சுத்தமுத்தோச்ச கிருஷ்ணோ పాదాభ్యం సంస్కృతి సదశిర ప్రాణాధాయ శ్రీ జగన్నాథాయ మంగళం కృష్ణమాలికాం బంధగంధ బంధురజిష్ణవే కృష్ణయత్తనోదాయ గోదాయ నిత్యమంగళం శ్రీనగర్యాం మహాపుణ్యం తామ్రవర్ణే ఉత్తరీతటే శ్రీ చంద్రమే మూలధామేశ్వర గోపాయ మంగళం శేషో వా సైన్యనాథో వా శ్రీపతిర్వేద్విసాత్తికే జగద్గురు మహాప్రాజ్ఞే భాష్యకారాయ మంగళం మూలావతీర్ణాయ శోషితాఖిల సూరయే సౌమ్యదా మహాత్మమునే శేషాంశాయాస్తు మంగళం మంగళాశాసన పరేర్మదాచార్య పురోగమి సర్వైచ్చ పూర్వై ఆచార్యై సత్కృతాయాస్తు